మరణాత. మూడవది పేళ్ళు. చూసారా, పేళ్ళు. మన పిల్లల్ని, స్కూల్కి వెళ్ళిన పిల్లల్ని చూడాలా, అన్నీ ఎక్కించుకొని వచ్చి 2 చేతులు చాలా మమ్మీ మమ్మీ. నెత్తిలోనే కాదు పేళ్ళు, ఏడా ఒళ్ళంతా పేళ్ళే. కాబట్టి ఫైళ్ళుగా పేళ్ళు. మంత్రగాళ్ళు అన్నారంట, ఇది దేవుని వేలు. ఫరో హృదయం మరింత కఠినమాయను. ఈగలు, నిర్గమకాండం 8:32, ఈగలు తొలగిపోయినను ఫరో ఆ సమ్మెన కూడా తన హృదయమును కఠినపరుచుకున్నాను. తర్వాత పశువులు, ఇశ్రాయేలు పశువులు ఒక్కటి చావలేదు అని ఫరో తెలుసుకున్న హృదయం ఇంకా కఠినమాయను. నెక్స్ట్ ఈగలు, నెంబర్ 4 సార్, ఈగలు. తర్వాత పశువులకు కలిగిన తెగుళ్ళు. అన్నిట్లో మనం చూస్తే ఫరో హృదయం కఠినము. తర్వాత రెండవ భాగంలోకి ప్రవేశిద్దాం. దేవుడు ఫరో హృదయమును కఠినపరచిన వేళ. నెక్స్ట్ పొక్కులు. నిర్గమ 9:12, 6వ తెగులు మొదటిసారిగా యెహోవా ఫరో హృదయమును కఠినపరిచెను. 7 వడగండ్ల తెగులు. వర్షం వడగండ్లు నిలిచిపోవుట చూచి ఫరో పాపము చేయొచ్చు, తన హృదయమును కఠినపరుచుకున్నాడు. వడగండ్ల వాన. 8 మిడతలు. దేవుడు తానే, రెఫరెన్స్ నిర్గమ 10:1, 10:20, దేవుడు తానే ఫరో హృదయం కఠినపరచినట్లు ప్రకటించెను. యెహోవా అతని హృదయమును కఠినపరచెను. 9 చీకటి. 3 దినములు దట్టమైన చీకటి కమ్మినను యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను. 10 తొలిచూలు సంహారం. సార్ జూమ్ చేయండి, పాపం కనబడు. తొలిచూలు సంహారం. నిర్గమ 11:10. చివరి తెగులు ముందు కూడా మోషే హరోను అద్భుతం చేసినను దేవుడు ఫరో హృదయమును కఠినపరచెను. 6వ తెగులు నుండి 10వ తెగులు వరకు దేవుడు ఫరో హృదయం కఠినపరచినట్లు 4 సార్లు మనకు స్పష్టంగా వినబడుచున్నది. మొదటి 5 తెగుళ్లతో పోల్చినప్పుడు దీనిలో ఎంతటి స్పష్టము మరియు గంభీరమైన మార్పు ఉందో మనం లేఖనములలో కనుగొనవచ్చు, గ్రహించవచ్చు. మొదటి తెగుళ్ళ వృత్తాంతములో ఫరో స్వయంగా తన హృదయం కఠినపరచుకునను. 2 మరియు 4వ తెగుళ్ళు లేదా ఆయన హృదయం కఠినమున గల కారణం స్పష్టముగా చెప్పబడక కేవలం కఠినమాయనుని సందేహాస్పదముగా ఉండెను. ఏది ఏమైనా మరి దీని యొక్క సారాంశం సార్ ఒకసారి లాస్ట్ 2 పెట్టేస్తే మనం ముందుకెళ్ళిపోదాం. ముగింపు తీర్మానము. రైట్. వడగండ్ల తెగులు 7వ తెగులులో రైట్ మొదట ఫరో తన హృదయమును తానే కఠినపరుచుకున్నట్లు చూస్తాము. ఆ తరువాత కఠినమాయను అనే సందేహాస్పద క్రియాపదము ఉపయోగించబడెను. దీనిని బట్టి 1, 3, 5 తెగుళ్లలోని సందేహాస్పద క్రియాపదము కూడా దేవుడు కఠినపరచునని కాదు గాని ఫరో స్వయముగానే కఠినపరుచుకొనినని రూఢీపరచుచున్నది. రైట్. ఏది ఏమైనా దేవుడు తాను ఫరోపై, ఐగుప్తు దేవుళ్ళు దేవతలపై తీర్పు తీర్చుటకు, తన ప్రభావమును ప్రచురపరచుకున్నటకు, తన మహత్తు ఐగుప్తు దేవుళ్ళ కంటే ఎంత మహోన్నతమో రుజువు చేయుటకు దేవుడు ఫరోని తన పనిముట్టుగా, తన సాధనముగా వినియోగించిన విధానం వాక్యం బట్టి మనం గ్రహింపగలుగుచున్నాం. ఇప్పుడు ఈ విషయాన్ని పౌలు గారు స్పష్టంగా వాక్యములో మనకు విశదపరుస్తూ వివరిస్తూ ఉన్నారు. ఆ వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. రోమాపత్రిక 9వ అధ్యాయం
17, 18 వచనములు చదవండి అమ్మా. మరియు లేఖనము ఫరోతో ఇలాగు చెప్పెను, రైట్, నేను నీయందు. చూసారా, పౌలు గారు జవాబిస్తారు, నేను నీయందు నా బలము నా బలము చూపుటకును. నా ఫరో నీ దేవుడు కాదు, ఫరో నువ్వు దేవుడు కావు. ఆ కాలంలో ఫరో ఒక చిన్న దేవుడు లాంటి వాడు. ఫరో నువ్వు కాదు, నేను దేవుణ్ణి. నీ హృదయం కఠినపరచుకుని నువ్వేం సాధించగలవు? నీ యందు నా బలము చూపుటకును. చదవండి. నా నామము భూలోకమందంతటా, వినండి, భూలోకమందంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తం నిన్ను నియమించితిని. ఫరో నిన్ను నియమించాను. అందుకే కొంతకాలం తర్వాత రాహాబ్, ఎరికో గోడ మీద ఇల్లు ఉన్న వేశ్య చెప్పుద్ది, దేవుడు మీ పట్ల చేసిన అద్భుత కార్యములు, సముద్రమును పాయలు చేసిన విధానం, ఫరో సేనను సముద్రంలో ముంచి వేసిన విధానం మేము విన్నప్పుడు మా గుండెలు మాలో నుండి జారిపోయినాయి, మా గుండెలు అదిరిపోయినాయి. కాబట్టి దేవుడు అదురుపాటు కలిగేలాగున, శత్రువులకి బెదురుపాటు కలిగేలాగున ఫరో హృదయాన్ని తన చేతి పనిముట్టుగా వాడుకొని దేవుడు తన కార్యం, తన సంకల్పం, తన చిత్తం, తన అభిష్టం ఏం చేశారంటే అండి, నిర్వహించుకున్నారు. చదవండి అమ్మా. కావున ఆయన ఎవనిని కనికరింపగోరునో, వినండి, ఎవనిని కనికరింపగోరునో వానిని కనికరించును, ఎవనిని కఠినపరచగోరునో వానిని కఠినపరచు. 2 అంశాలు. ఎవరిని కనికరింపగోరునో దేవుని చిత్తం, దేవుని అభిష్టం, దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక. ఎవరిని కరిగించాలో వారిని ఆయన కరిగిస్తారు, ఎవరిని కఠినపరచాలో వారిని దేవుడు కఠినపరుస్తారు. ఇక్కడ ఇరువురిని ఈ వాక్యము ద్వారా స్పష్టంగా కనుగొనగలం. మొదటి వారు మోషేను కనికరింపగోరి కనికరించను, ఫరోని కఠినపరచగోరి కఠినపరచను. మోషేను కనికరించి దేవుడు మహిమపరచబడెను, ఫరోని కఠినపరచి దేవుడు మహిమపరచబడెను. చివరిలో చూస్తాం, మోషే అంటాడు, నేను వెళ్ళలేను, నా శక్తి చాలదు, నేను అంతటి వాడను, నేను మాట్లాడలేను, నేను ఫరోకి ఏం చెప్పనో. దేవుడు కఠినపరచలా. దేవుడు అన్ని సాకులలో కూడా మోషే పట్ల ఏం చూపించారు? కనికరం. మోషే అంటాను బాకయ్యా, అహరోన్ నీకు నోరుగా ఉంటాడయ్యా, నేను పంపిస్తానయ్యా. చూసారా, మోషేనేమో తన పని కొరకు దేవుడు ఏం చేశారు? ప్రాధేయపడ్డాడు, కనికరించాడు. మోషే వెళ్ళయ్యా, నీకోసం ఎదురు చూశానయ్యా, నువ్వే నాకు కావాలయ్యా అని దేవుడు విస్తారమైన కనికర కృపా వాత్సల్యమును ఎవరి పట్ల కనుబరిచాడు? మోషే పట్ల. కాసేపు తర్వాత చూస్తాం. కానీ ఫరో ఎడల దేవుడు తన కాఠిన్యం ప్రదర్శించాడు. ఎందుకంటే ఆయన సంకల్పం, ఆయన చిత్తం, ఆయన అభిష్టం నెరవేరాలి. అదే మోషేను దాటి వెళ్ళుచూ ఉన్న దేవుడు మోషేకు సెలవిస్తూ ఉన్నారు. నిర్గమకాండం 33:19. ఆయన నా మంచితనమంతయు, చూసారా, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను. నీ ఎదుట చూసారా, ఎందుకు చెప్పుకున్నాను? చూసా, నా మంచితనమంతా నీకు చూపిస్తాను మోషే. యెహోవా అను నామమును నీ ఎదుట నీకు బయలుపరుస్తాను మోషే. చూసారా, దేవుడు ఎంత కరుణ గలవాడు, ఎంత కృప గలవాడు, ఎంత దయగలవాడు, ఎంత కనిక్రమ గలవాడు, అంతా మోషేకి ఏం చేశాడు చెప్పండి? రుజువు చేశాడు, బయలుపరిచాడు, వెల్లడి చేశాడు. దేవుడు దాటి వెళ్తూ ఈ మాట పలుకుతూ వెళ్తాడు, మోషే నీ పట్ల నాకు అపార కనికరం ఉంది.
కానీ ఫరో పట్ల నాకు అపార కఠినత్వం ఉంది. అమ్మ చదువమ్మ. నేను కరుణించువానిని నేను కరుణించువానని కరుణించెదను. ఎవని యందు కనికరపడుదునో ఎవని ఎందు కనికర పడుదునో వాని యందు వాని కనికరపడుదునని. ఎందు కనికర. నా ఇష్టం, ఎవరిని కరుణించాలో వాని కరుణిస్తా, ఎవరి పట్ల కనికరం కనబరచాలో వారి పట్ల కనికరం కనబరుస్తా. మోషే, నీవు నా కనికరమునకు కరుణకు పాత్రుడవయ్యావు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ప్రేమామూర్తి, ఆయన కనికరమునే మన పట్ల చూపిస్తూ ఉన్నారు. కానీ కఠిన మన పట్ల చూపిస్తే మనం ఏమైపోతాం? ఇది ఇట్లాగే ఉంటుంది, ఇంకా వానలు పడక దరిద్రం. కాబట్టి మోషే దేవుని కనికరమును సంపాదించలేదు. మోషే దేవుని కనికరమునకు ఏమాత్రం అర్హుడు కాడు. మోషే కూడా మరణ వధ చేసిన వాడే. అందుకే మా నాన్నగారు చెప్పాడు మంచి అద్భుతమైన బోధ. యోధా పత్రిక వివరిస్తూ నా చిన్నప్పుడు గబ్రియేల్ దేవదూతతో సాతాను వాదులు ఆడుతుంది యోధా పత్రికలు. మోషే దేహాన్ని నాకి. ఎందుకు? మోషే హంతకుడు, మోషే హత్య చేసినోడు. 10 ఆజ్ఞలలో నరహత్య చేయవద్దు. మోషే ఏం చేశాడు? నరహత్య చేశాడు. అందుచేత మోషే దేహమును గూర్చి దేవదూత వాదులాడుతుంది. అదొక పెద్ద ఉపదేశం, అద్భుతమైన ఉపదేశం. ఈవేళ విషయానికి వస్తే మోషే పరిశుద్ధుడుగాడు, పావనుడుగాడు, నీతిమంతుడుగాడు, నరహత్య చేసినోడు, ఒకప్పుడు ఐగుప్తీయుడు, ఫరో కుమార్తె కుమారుడు అయినా కానీ దేవుడు ఏం చేశారు చెప్పండి? కనికరించాడు. కాబట్టి మనం దేవుని కనికరమునకు ఈవేళ పాత్రులముగా ఉన్నామా? దేవుని కఠినత్వానికి పాత్రులమై ఉన్నామా? ప్రార్థన చేసుకోవాలి, అడగాలి, తెలుసుకోవాలి. కానీ మోషే అంటారు, మోషే దేవుడు అంటారు, మోషే నీ పట్ల నేనేం చేస్తూ ఉన్నాను? కనికరమును చూపిస్తూ ఉన్నాను. చూసారా, లోకములో ఎందరు దేవుని కనికరము లేక నశించిపోతూ ఉన్నారు. కానీ దేవుడు తన అపార కనికర వాత్సల్యమును బట్టి మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? కరుణిస్తూ అంధకార లోకములో మనలను జీవింపజేస్తూ ఉన్నారు. నా బలమును నీకు చూపునట్లు భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని. చూసారా, పౌలు గారు ఈ మాట ఉటంకిస్తున్నారు. దేవుని స్వాతంత్ర్యం, దేవుని సార్వభౌమ అధికారం. ఇలాగున ఫరో కఠినుడై తెగులు రప్పించి కడకి ఎంత మూర్ఖత్వంలోనికి కఠినుడైన ఫరో వెళ్ళిపోయాడంటే జనాల్ని పోనిచ్చాడు. జనాలు వెళ్ళిపోయినా, ఇజ్రాయేలీయులు వెళ్ళిపోయినా ఏం చేశాడు చెప్పండి? మళ్ళా కఠినపరచుకొని వారిని వెంటాడి ఎర్ర సముద్రం లోనికి కూడా ప్రవేశించి రక్షించి యెహోవాను నమ్ముకొనక తన రథాన్ని, తన గుర్రాన్ని నమ్ముకొని అక్కడికి ఏమయ్యాడండి? హతుడయ్యాడు. ఫరో ఎంత కఠినుడయ్యాడు అంటే తన సేన ముంపు హతమయ్యే వరకు ఏమయ్యాడండి? కఠినమయ్యాడు. ఏమనుకోబాకండి. బాండీలో లేకపోతే పెను మీద వెన్న వేస్తే మాట్లాడండి, మైనం వేస్తే మాట్లాడండి, కరిగిపోదు. పాకం వేస్తే మాట్లాడండి, వేడేయకుంది పాకం ఏముంది? కఠినపడుతుంది. చూసారా, అలాగే మానవుడు కూడా కొందరి మనస్సులు దేవుని శోధన, దేవుని పరీక్ష ఎప్పుడు
మైనం వలి నెయ్యి వలి కరుగుతీ దేవుని హత్తుకుంటారు. కొందరు శ్రమలో, దేవుని పరీక్షలలో కరగక ఏమవుతారండి? ముద్దుబారిపోతారు పాకంలాగా. పెను ఒకటే, మంట ఒకటే, కానీ ఎక్కడుంది తేడా? త్వరగా పదార్థములో. ఎక్కడుంది తేడా? పదార్థములో. అలాగున మైనం వెన్న మోషే అయితే ఫరో ఏమయ్యాడండి? పాకం వంటి వానిగా తయారైనట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు అంటారు, చదవండి అమ్మా, ద్వితీయోపదేశకాండ గ్రంథం 30:19-20. నేడు జీవమును మరణమును రైట్. ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. రైట్. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. రోమాపత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో పౌలు గారు జవాబిస్తారండి. ఏమని? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. బయలుపరచబడుచున్నది. వినండి, భక్తుల జీవితంలో దేవుడు హృదయమును కఠినపరచడు, కానీ ఎవరు హృదయం కఠినపరుస్తారా అంటండి? అవిధేయుల భక్తిహీనుల హృదయాన్ని దేవుడు ఏం చేస్తారంట? అందుకే గారు అన్నారు, ఎన్ని చెప్పినా కొందరు మారడుగా, కిన్నెడవు కాకుండమో, నీది కాదు దేవునిది కాదు తప్పు అంటే ఎవరిది తప్పు చెప్పండి? వారిదే. అయినా కానీ మనం ఏం చేయటం మానకూడదు? ప్రార్థన చేయుట మానకూడదు. దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 8:15-32. ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్లు తన హృదయమును కఠినపరుచుకొని వారి మాట వినకపోయెను. రైట్. 32. అయితే ఫరో ఆ సమయమున కూడా తన హృదయమును కఠినపరుచుకొని జనులను పోనీయడాయెను. చూసారా? కరిగించుకోవడం కఠినపరు. ఏదేమైనా దేవుని చిత్తం, దేవుని అభ్యస్తం. అందుకే పేతురు గారు అపోస్తలుల కార్యాలు 2:23లో స్పష్టంగా ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట ఇలాగ సాక్ష్యం ఇస్తారండి. ఏమని? దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. దేవుడు నిశ్చయించిన సంకల్పం, ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి మీరు యేసయ్యను సిలువ వేశాడు. మీరు దుష్టుల చేతికి సిలువ వేయుటకు యేసయ్యను అప్పగించు. మీరు చేసింది కాదు. ఏంటండి? దేవుని భవిష్యత్ ఆలోచన, దేవుని దివ్య సంకల్పన, దేవుని ఉద్దేశం, దేవుని నిర్ణయం. మీరు దేవుని నిర్ణయానుసారంగా చేశాడే కానీ మీ ఇష్టానుసారంగా మీరు చేయలేదు. రోమాపత్రిక 9వ అధ్యాయం 18-21 వచనం వరకు. కావున ఆయన ఎవని కనికరింపగోరునో వానిని కనికరించును. రైట్. ఎవని కఠినపరచగోరునో వాని కఠినపరచును. రైట్. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? రైట్. ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. రైట్. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? ఒక ముద్దలో నుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా? అలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును. చూసారా?
తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన తన వాడై ఉగ్రతను అగుపరచుటకును. చూసారా, ఐగుప్తు వారు ఇశ్రాయేలులైన వారిని హింసించి బాధించి వేధించి వెట్టి చాకిరని పెట్టి వారి మనస్సులకు నెమ్మది లేకుండా చేసి వారిని సతమతం చేయటం బట్టి దేవుడు తన జనులైన వారి ఎడల ఐగుప్తీయులు చేసిన హింసంతటిని బట్టి దేవుడు ఐగుప్తీయులకు ఉగ్రత తీరుస్తున్నాడు, శిక్ష విధిస్తున్నాడు అన్నమాట అండి. అందుకు ఫరోని తన పనిముట్టుగా దేవుడు వాడుకున్నాడు. దీని కొరకు దేవుడు తన ఉగ్రతను అగుపరచుటకు, తన ప్రభావమును చూపుటకు ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఫరో. పౌలు గారు చక్కగా చెప్తున్నారు, మీకు అర్థమైపోద్ది, ప్యాచ్ కలిసిపోద్ది మీకు. నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను ఉగ్రత పాత్ర అయిన ఫరో అను ఘటములను ఆయన బహుదీర్ఘ శాంతమును సహించనమేమి. ఆయన ఇష్టం, సహించినా సహించకపోయినా, శిక్షించినా శిక్షించకపోయినా దేవుని చిత్తం, దేవుని పరిపూర్ణ ఆలోచన, అధికారం, సంకల్పం అంటారండి పౌలు గారు. చదువమ్మ. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర. చూసారా, మరియు మహిమ పొందుటకు ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్రలను ఘటముల ఎడల అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్య జనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలెనని. 20వ వచనం, అవును గాని ఓ మనుషుడా దేవుని ఎదురు చెప్పుడు నీవెవడవు. 9:20, నేనెందుకు ఇలాగు చేసి రూపింపబడిన వానితో చెప్పున, ఒక ముద్దలో నుండి ఒక ఘట్టం ఘనతకునో ఒకటి ఘనహీనతకును చేటుకు మంటి మీద కుమ్మరుడికి అధికారము లేదా అంటారండి. ముగించేసుకుందాం, వినండి. ఫరోని దేవుడు ఏర్పాటు చేసిన అంటే క్షమించు అంటాడు, క్షాళనం చేసుకుంటాడు. కానీ నీ దేవుడు గొప్పవాడు అంటాడు, కానీ మరలా ఏమైపోతాడండి, మారిపోతాడు. ఇప్పుడు అనగా దీవెనకరమైన క్రియలు మనం ధ్యానం చేసుకొని పఠించుకొని ముగించుకుందాం. దీవెనకరమైన గబగబా చూసేద్దామండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. అమ్మా ఇంకొకళ్ళు మత్తయి 5:16, ఇంకొకళ్ళు 2వ కొరింథీ 9:8. సిద్ధంగా ఉండండి, గబగబ చదివేసుకొని సమయం బట్టి ముగించేసుకుందాం. మరియు వాటి యందు ఎఫెసీ 2:10 చదవండి అమ్మా. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు క్రియా దీక్ష, సత్క్రియ చేయుటకు. దీవెనకరమైన అంశం ఏమనగా సత్క్రియ చేయుట. నెక్స్ట్ మత్తయి 5:16, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకపు తండ్రిని మహిమపరచున్నట్లు. నెక్స్ట్ 2వ కొరింథీ 9:8, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవాడై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు. చాలు, రిఫరెన్స్ రాసుకొని మీరు ఇంట్లో ధ్యానం చేస్తున్నారు. ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు, సత్క్రియలు, ఉత్తమమైన ప్రతి కార్యము. నెక్స్ట్ కొలస్సీ 1:10. ఆయన చిత్తమును పరిపూర్ణ గ్రహించు వారై ప్రతి సత్కార్యములో సఫలులగుచు. దీవెనకరమైన కార్యములలో, సత్కార్యములలో మీరు సఫలమగుచు. 2వ తెస్సలోనికై 2:17, మన ప్రభువైన యేసు మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును సిద్ధపరచును గాక. 1 తిమోతి 6:18, రాబో కాలము మంచి పునా తమ కొరకు వేసుకొనొచ్చు మేలు చేయువారు. 19, సత్క్రియలు అను ధనము గలవారు. 2వ తిమోతి 3:16, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలుగు ప్రతి లేఖనము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు
సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి. సత్కార్యం. తీతుకు 2:7 పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పని ఎరగ సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరి కనుపరుచుకొనుము. తీతుకు 2:14 ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలు. మొదటి పేతురు 2:12 అన్యజనులు ఏ విషయం దుర్మార్గులను దూషించరు, ఆ విషయంలో వారు మీ సత్క్రియలు చూచి. నెక్స్ట్ హెబ్రీ 10:24 ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును. హెబ్రీ 13:21 ముగించేసుకుందాం. యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించి ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయడం మిమ్మల్ని స్థిరపరచును గాక. యేసుక్రీస్తు యుగములో మహిమ కలుగును గాక. ఒకే దేవుడు, కనికరం, కఠిన తీర్పు. మోషే యొక్క బలహీనతలను కృపగా మార్చిన దేవుడు, ఫరో యొక్క గర్వాన్ని తీర్పుగా మార్చిన దేవుడు. ప్రధాన వచనములు నిర్గమకాండము 3:14, రోమా 9:15-18. ఇవి గమనించండి దయచేసి. పరిచయం. 2 విభిన్న పాత్రలు. మోషే దేవుని కృపకు పాత్రుడు. నేను చేయలేను అని తన బలహీనతను ఒప్పుకొని వెనుకలా వేసినవాడు. దేవుడు అతని బలహీనతను చూసి ద్వేషించలేదు, కానీ తన కృపతోనూ సన్నిధితోనూ బలపరిచాడు. ఫరో దేవుని కఠిన తీర్పునకు పాత్రుడు. నేను విడిచిపెట్టను అని గర్వంతో విర్రవీగినవాడు. ఎన్ని అద్భుతాలు చూసినా తిరుగుబాటు చేశాడు. దేవుడు గర్వాన్ని ద్వేషించి అతనిపై తీర్పును చూపించాడు. ప్రధాన వచనము. నేను కనికరింపదలచిన వాని మీద కనికరింతును, కరుణింపదలచిన వాని మీద కరుణింతును. మోషే బలహీనతలను ఒప్పుకున్నాడు. నేనెవడను. నిర్గమకాండము 3:11. మోషే తన అర్హతను చూసుకొని భయపడినప్పుడు దేవుడు తన సన్నిధిని వాగ్దానం చేశాడు. నేను నీతో కూడా ఉండెదను. 2 వారు నన్ను నమ్మరు. నిర్గమకాండము 4:1. మోషే ప్రజల అవిశ్వాసాన్ని చూశాడు. దేవుడు అద్భుతాలు చూపిస్తూ తన శక్తిని బయలుపరిచాడు. 3 నేను నోటి మాంద్యము గలవాడను. నిర్గమకాండము 4:10. తన నాలుక లోపాన్ని చూసినప్పుడు నోరు సృష్టించిన దేవుడు అతనికి సహాయంగా నిలిచాడు. మోషే సాకులు. దేవుని కృపగల వాగ్దానాలు. నేను కాదు, దేవుని సమాధానం. నేను నీతో ఉంటాను. నిర్గమకాండము 3:12. దేవుడు మన గొప్పతనాన్ని కాదు, తన సన్నిధిని నమ్మమంటాడు. నాకు రాదు. కర్రపాముగా మారడం, చేయి కుష్ఠరోగం కావడం ద్వారా దేవుడు తన మహాశక్తిని మోషేకు చూపించాడు. నేను మాట్లాడలేను. మనుష్యునికి నోరు చేసినవాడు ఎవడు? నిర్గమకాండము 4:11. దేవుడే మాట్లాడించే వాగ్దానం ఇచ్చాడు. అహరోను తోడుగా. మోషే వెనుకంజ వేసినప్పటికీ దేవుడు అతనిని విడిచిపెట్టక అహరోనును తోడుగా ఇచ్చి నడిపించాడు. ఇది ఉచిత కృప. ఫరో గర్వంతో తిరుగుబాటు. యెహోవా ఎవడు? నిర్గమకాండము 5:2. ఇది కేవలం దేవుని గురించిన అజ్ఞానం కాదు, ఇది సృష్టికర్త అధికారాన్ని ఎదిరించే భయంకరమైన అహంకారపూరిత తిరుగుబాటు. మొదట ఫరో తన సొంత హృదయాన్ని తానే కఠినపరుచుకున్నాడు. దైవిక హెచ్చరికలను, అద్భుతాలను చూసి కూడా తలవంచకుండా నిలబడ్డాడు. హృదయం కఠినపడే ప్రక్రియ. మొదటి దశ. ఫరో తన హృదయాన్ని తానే స్వయంగా కఠినపరుచుకున్నాడు. నిర్గమ 8:15. రిఫరెన్స్ చదివేసి పూర్తి చేసిండు. రెండవ దశ నిర్గమ 8:12. మూడవ దశ నిర్గమ 9:12. న్యాయమైన తీర్పు. నెక్స్ట్ దేవుడు ఇది దయచేసి ఫోటో తీసుకోండి. ఇది ముఖ్యం, ఇది చాలా అవసరం అన్నమాట. దేవుడు ఫరో హృదయాన్ని ఎందుకు కఠినపరిచాడు? ఇది చాలా అవసరం అమ్మా. ఇది స్పష్టంగా స్లోగా చదివేసేయమ్మా, ముగించేసుకుందాం. తన శక్తిని నెంబర్ 1, దేవుడు తన శక్తిని చూపించుటకు. చదువమ్మా. నా శక్తిని నీకు కనుపరుచుటకును. రైట్. నిర్గమకాండము 9:16. రైట్. ఐగుప్తు దేవతల కంటే యెహోవాయే గొప్పవాడని నిరూపించుటకు. రైట్. అందుకు దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. నెంబర్ 2, నామము ప్రచురించుటకు. రైట్. నా నామము భూమి అందంతటా ప్రచురింపబడినట్లు. నిర్గమ 9:16. దేవుని సార్వభౌమ అధికారాలన్నీ సమస్త జనులకు చాటుటకు. రైట్. నిత్య సాక్ష్యముగా నిలుపుటకు. ఐగుప్తీయులు యెహోవాను తెలుసుకొనుటకు మరియు ఇశ్రాయేలీయుల తరతరాలకు దేవుని విమోచన కార్యాలు సాక్ష్యంగా నిలుపుటకు. కరెక్ట్. ఈ 3 కారణాలు బట్టి దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. ఎవరన్నా అడిగితే జవాబు చెప్పండి, సూటిగా జవాబు చెప్పండి. ఇంత వాక్యం చెప్పింది ఎందుకంటే గొంతు చించుకొని మీకు అర్థం అవ్వాలా? దేవుడు ఎవరెవరి జీవితంలో ఎలాగూ
నడుస్తారు, నడిపిస్తారు, మనం గ్రహించాలి. అందుచేత హృదయ స్వభావం మోషేది భిన్నమైంది, ఫరోది భిన్నమైంది. చదివేసిండ ముగించే. హృదయ స్వభావం మోషే తన బలహీనతలను దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. ఫరో తన గర్వాన్ని విడిచిపెట్టడానికి నిరాకరించాడు. దేవుని పిలుపునకు స్పందన మోషే నేను చేయలేను అంటూ విధేయత చూపించాడు. ఫరో నేను వినను అంటూ అహంకారం చూపించాడు. చూసారా, ఇద్దరికి ఉన్న విభేదం, తారతమ్యం ఎంత విరోధంగా ఉన్నారు ఇద్దరు. చూడండి ఒకసారి, మనం ఎవరి స్థానంలో ఉన్నాం ఆలోచిద్దాం. నెక్స్ట్, మార్పు చెందే నైజం. మోషే దేవుని స్వరం విని తనను తాను మార్చుకున్నాడు. ఫరో దేవుని అద్భుతాలు చూసినా మరింత కఠినపడ్డాడు. దైవ ప్రతిస్పందన మోషే అపారమైన కృప మరియు తోడ్పాటు పొందాడు. ఫరో న్యాయమైన కఠిన తీర్పును, తెగుళ్లను పొందాడు. చివరి ఫలితం మోషే ఇశ్రాయేలీయులకు అద్భుతంగా నడిపించాడు. ఫరో తన సామ్రాజ్యాన్ని నాశనానికి నడిపించాడు. కాబట్టి ఈవేళ అందరికి పరీక్ష, మనం దేవుని ఎదుట కనికరముతో ఉంటూ ఉన్నామా? దేవుని కనికరమునకు మనం మోషే వలె పాత్రులమై ఉన్నామా? దేవుని కట్టిన తీర్పుకు మనం లోబడుతున్నామా? ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, కృపగల తండ్రి, నేను కనికరింపగల వారిని కనుకరించుదును, కఠినపరచగోరు వారిని కఠినపరచ సెలవిచ్చాడు. కాబట్టి నేడు మీ మాట, మీ వాక్కు విన్న మేము అవిశ్వాసముతో కఠినము కాక విశ్వాసముతో మా హృదయాలు కరిగించుకొని దేవా మీకు ఇష్టలమై జీవించి మీ నామానికి కీర్తి కలిగించు భాగ్యమేమని యేసు స్వామి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నామా పరమ తండ్రి. ఆమేన్.